చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను చూస్తుంటే. ఫస్ట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళ ఉండేవాడివి, ఇప్పుడు చాలా బెటర్. అవునరా, చాలా బెటర్. అసలు మర్చిపోలేను అనుకున్నా, బయటికి ఎలా రావడం అనుకున్నా దాని మాయ నుంచి. ఇప్పుడు జాబ్, మీరున్నారా నాకు తోడుగా. హ్యాపీ. ఇలానే ఉంటే తొందరలోనే సెటిల్ అయిపోవచ్చు. ఏమంటావు? రే ఆపరా 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 ఆపరా. రే ఏమైందిరా, బైక్ మీద నుంచి అలా సడన్గా దూకేశావు? రే ఏమైందిరా? నా జీవితాన్ని నాశనం చేసిన అమ్మాయిరా, ఇప్పుడే చూశాను. మిస్ అయిందిరా మామ. వదలను, నేను వదలను. రోజా 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 రోజా. వదిలేదే లేదురా దాన్ని. ఎలారా? ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. అయినా ఇంత కోపం ఏంటి నీకు? ఇందాకే కదా ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నాం, మళ్ళేమైందిరా? లేదురా, చాలా నమ్మాను దాన్ని, ఎంతగానో ప్రేమించాను. తనతో నా జీవితం అంతా ఊహించుకున్నాను. ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందిరా. అది వదిలే ప్రసక్తే లేదు. వదిలేరా, అమ్మ వాళ్ళ గురించి కాస్త ఆలోచించు. అసలు ఏమైందిరా ఊర్లో? ఎప్పుడు అడిగినా చెప్పవు. అయినా అమ్మాయో కాదో మనకి తెలియదు కదా. ఆ అమ్మాయిరా, తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు మా ప్రేమకి గుర్తుగా వేయించుకున్నాం. అరే ఎక్కడ్రా? అరే ట్రైన్ స్టేషన్కి వచ్చేస్తుంది, ఫాస్ట్ గా రా. వచ్చేస్తున్నాను, పెట్టారా. ఈడొకడు. ఎప్పుడు టైంకి రావా? ఎప్పుడైనా ట్రైన్ మిస్ అయ్యానా? ఇంతకీ బ్యాగ్ ఏది? కొత్తగా బ్యాగ్ ఏంట్రా? ఎక్కడున్నావే? వస్తున్నానే. అనౌన్స్ చేస్తారు, తొందరగా రా. ఓకే ఓకే. ట్రైన్ వచ్చేస్తుంది, ఫాస్ట్ గా.
అనౌన్స్ చేస్తారు, ట్రైన్ వచ్చేస్తుంది. అలా ఆ రోజు కనిపించగానే నా లైఫ్ నాకు కొత్తగా అనిపించింది. కానీ చూస్తూనే మాయమైపోయింది. ఇంకా మళ్ళీ చూడలేమో అని అనుకున్నా. కానీ తనని చూడగానే ఏదో ఒక ఆనందం కలిగేది. తన చూపు, చిలిపి నవ్వు, ఏదో కనెక్ట్. ఇంతకుముందు ఎప్పుడు ఈ ఫీలింగ్ నాకు రాలేదు. ఏదో కొత్తగా, చుట్టుపక్కల ఇంకా ఏమీ కనిపించవు, వినిపించవు కూడా. తనతో మాట్లాడదామని అనుకునే లోపలే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి ఎవడరా? నీకు ఎన్నిసార్లు చెప్పారా అమ్మాయిని వదలమని? వదలకపోతే ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. అరే నీకు ఇప్పుడు ఉందరా? అరే రాజా, చెప్పరా. ఇక్కడ ఎవడో మన మధుగాడికి వార్నింగ్ ఇస్తున్నారా? వస్తున్నా. కాలేజీకా? అవును నాన్న. ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తున్నాడా? లేదు నాన్న. దాచకో, తర్వాత నా నుండి వచ్చే దరిద్రాన్ని తట్టుకోలేవు. సరే నాన్న. నాన్న వేణిల్కి అయిపోయే స్నానానికి. ఏంటి ఈరోజు స్పెషల్గా రెడీ అయ్యావు? ఎవరి కోసం? స్పెషల్గానా? నేనా? ఇందాకే మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను తెలిస్తే అంతే. ఆయన మా నాన్నకి నచ్చేవాడు, ఎదిరించేవాడు ఎక్కడున్నాడో. ఇందాక నువ్వే కదరా మా మధుగడికి వార్నింగ్ ఇచ్చింది. అయితే
అయితే అంటావేంట్రా? వాడు అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వాడు అన్నకెళ్ళేం తొందర నీకెందుకురా? రేపన్నాక వాళ్ళు ఒకటే. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకునే బాధ్యత వాడిది. అప్పటిదాకా ఆగు, లేదా వాడికంటే తొందరగా నువ్వు వెళ్తావు హాస్పిటల్కి. రే మావా, బండి తీరా. ఏంటి అలా చూస్తున్నావు? చూస్తారు. చూడనివే, పర్లేదు, బాగా నచ్చాడు. మీ నాన్న గుర్తుకు రావట్లేదా? మా నాన్నని ఎదిరించి నన్ను ప్రేమిస్తాడు. వినలేదా? ఫ్రెండ్ ప్రేమకే అడ్డంగా నిలబడ్డాడు. తన ప్రేమకి ఏమైనా చేస్తాడు. అయినా మా నాన్నకి ఈ రోజుల్లో యూత్ ఎలా ఉందో అర్థం కావట్లేదే. వీడు చూపించగలడు. ఏంటి టీచరు? నువ్వు ఉండవే. ఎవడ్రా నువ్వు కళ్ళెగరేసి మాట్లాడుతున్నావు? మేమెవరో తెలుసా? నేనెవరో తెలుసా? సారీ సార్, మిమ్మల్ని గుర్తుపట్టలేదు. వీడో పెద్ద సూపర్ స్టారు, మళ్ళీ వీడిని గుర్తుపట్టడం. నేను మీ సీనియర్. నన్ను గుర్తుపట్టకపోవడమే కాకుండా నన్ను హక్ చేస్తారా? కాలేజీకి రండి, మీకు ఉంటుంది. అమ్మో, నేను జంప్. వస్తే ఉండవే. ఎంతైంది? చేంజ్ లేవండి. ఒక్క నిమిషం. హలో సార్, హలో. 500 చేంజ్ ఉందా? ఆటో అతనికి ఇవ్వాలి. చేంజ్ లేదు కానీ ఎంత ఇవ్వాలి? 100. ఇదిగోండి, మళ్ళీ వచ్చలేండి. ఇదిగో అన్నా. హలో హలో హలో, అలా వెళ్ళిపోతున్నారేంటి? థ్యాంక్స్ కూడా చెప్పనివ్వరా? దీనికి థ్యాంక్స్ ఎందుకండి? మళ్ళీ ఇచ్చేస్తారు కదా. నేను ఎవ్వరు రుణం ఎక్కువ రోజులు ఉంచుకోను. వడ్డీతో సహా ఇచ్చేస్తా. అబ్బో, ఏమాత్రం ఇస్తారేంటి? వడ్డీ? ఉప్మా నేనే చేశాను. బాగుంటది. తిన్నాక నేను ఉంటాను లేదా? ఆహా, చాలా బాగుంటుందండి. పదండి. ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజ్. ఓ, మీరు రంగరాయ కాలేజ్ కదా? ఫైనల్ ఇయర్. నేను ఫ్రెషర్. ఇంకా 3 years చదవాలి. తలుచుకుంటేనే భయంగా, నీరసంగా ఉంది. మీరెలా చదివారండి బాబు? అంత కష్టం దేనికండి? చదువు ఆపేసి పెళ్లి చేసుకోవచ్చుగా. సరే. నీ పేరు రాజా కదా? నా పేరు రోజా. ఓ నైస్. తను సరోజా. తను కూడా ఫ్రెషరే, నా ఫ్రెండ్. రోజా, సరోజా, బాగున్నాయి పేర్లు. అరే రాజా, వెళ్దామా? మీరేంటమ్మాయిలు కాలేజీకి వెళ్ళరా? ఇదిగో వెళ్తున్నాం సార్. సారా సార్ సార్ సార్, మీకు మనీ ఎలా ఇవ్వాలి? నంబర్ ఇస్తారా? దాన్నే ఉందండి. నీ వడ్డీ తీసుకోకుండా ఈ ఊరి నుంచి పారిపోను. కలుద్దాం. సరే అండి. రే పోనీ. ఏంట్రా అసలు అమ్మాయిలతోనే మాట్లాడవు? ఈ అమ్మాయితో ఏంటి కొత్తగా? ఇంట్రెస్టింగ్గా ఉందా? అబ్బో చూద్దాం. ఆ దేవుడే కాపాడాలి. ఇంకా రాలేదేంటి? వస్తాడులే. వస్తారు. మర్యాద. సీనియర్ కదా, లేకపోతే చెప్పు, రంజిత్కి చెప్తా, బాగా ర్యాగింగ్ చేస్తాడు. నీకో దన్నం ప్లీజ్. వస్తారు రాజా గారు. చాలా అయినా కాలేజీలో ఎవరో సుష్మిత అంట. రాజాకి బాగా క్లోజ్ అంట. చూసుకో మరి.
రోజా రోజావే చిన్ని రోజావే చిరునవ్వే లేని రోజావే. ఏంటి డల్గా ఉన్నారు? నువ్వేంటి ఇక్కడ? కొత్త అసైన్మెంట్లు వచ్చినాయి, పదరా అద్దిగాని. ఓకే సార్. ఖాళీ టైంలో ఏం చేస్తుంటా? ఖాళీగానే ఉంటాను. అబ్బా ఏమైంది? నీకు సుష్మిత అనే పేరు ఇష్టమా? ఇష్టమానా? అదేంటి అలా అడిగావు? లేదే. మరి మీ క్లాస్లో సుష్మిత మేడం? ఓ సుసీనా, అది మన చారిగడ్ గర్ల్ ఫ్రెండ్. అమ్మాయినా? నీకు తెలుసు అని నాకు తెలుసు, కానీ తెలియనట్టు భలే నటిస్తున్నా. లేదే. దేనికి మాడుతున్నావు? ఏం లేదు. ఉప్మా తెచ్చావా? ట్రైన్ వచ్చింది. పోదాం పద. అవును, ఏముంటాయి ఆ బ్యాగ్లో? ఏం లేవు. ఒకసారి చూద్దాం. ఏంటి నేను ఇవ్వను. లాక్కుంటున్నావేంటి? అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇలా ఏం లేవు. భయపడుతున్నావేంటి? ఇలా ఏం లేవు ఇలా అంటున్నా కదా. ఇలా ఎవరు వస్తున్నా చూడు. చెప్తాను ఈ సంగతి. ఇదేం చేస్తుంది ఆ బ్యాగ్లో? లేకపోతే నేను లేనప్పుడు మా ఇంట్లో అందరు కలిసి టీ పెట్టుకొని తాగుతున్నారు, అందుకే తెచ్చేసా. ఓకే. ఆ చింటుగాడు నేను లేనప్పుడు 6లు 4లు కొట్టి నాకన్నా మంచి ప్లేయర్ అని చెప్పేసి పోజ్ కొడుతున్నాడు, అందుకే దొబ్బేశా. ఇంకా నయం, ఇంట్లో వాళ్ళు వంట చేసుకుంటున్నారని కత్తిగట్లా తీసుకురాలే. ఏమేమి తెచ్చావే బ్యాగ్లో? అందుకే చెప్పా నేను ఇవ్వనని చెప్పి. ఇంతకీ పుస్తకాలయ్యే? అవును, లోపల గన్ లాంటివి తీసుకురాలేదు కదా? ఆహా, ఊరికే అడుగుతున్నా. తీసుకురావాలి. ఎంత బాగుండేదిరా, తనుంటే చాలనిపించేది. తనతోనే జీవితం అనుకున్నా. తనను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను తెలుసా? ప్రతి క్షణం, ప్రతి నిమిషం తనతోనే. కానీ ఇప్పుడు తను దొరికితే ఈ జన్మకి ఇంకొకరిని మోసం చేయకుండా బుద్ధి చెప్పాలి. అసలు తను నాతో ఎందుకు అలా ఆడుకుందో, ఎందుకు నటించిందో తెలుసుకోవాలి. ఎక్కడున్నా పట్టుకోవాలి. అప్పటి వరకు నా ఆలోచన అంతా తన మీదే.